శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి వారికి సంబంధించి 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి గురుగ్రహ సంచారం నవమంలో సంచారం చేయడం వలన సాధారణంగా గురువు మనకి 2, 5, 7, 9, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు మంచి అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడని ముందుగా చెప్పుకున్నాం. అంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానము, ఉద్యోగస్తులు, విద్యార్థులు, గృహిణులు ఇలాంటి పనులు చేసే వారందరికీ కూడా యోగ్యమైనటువంటి కాలం, పట్టిందల్లా బంగారంలా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అది భాగ్యస్థానం కాబట్టి. అలాగే ఏకాదశంలో కేతువు సాధారణంగా ఏవైనా సరే గోచారంలో 3 గ్రహాలకు మించి యోగించవండి. కానీ ఈసారి తులారాశి వారికి ఏకాదశంలో కేతువు కూడా యోగిస్తూ ఉన్నాడు. దీని వలన ఏంటంటే కేతువు ఏకాదశంలో గనక యోగించినటువంటి కాలం గనక ఉంటే బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ఏవైనా రుణమాఫీలు కానీ, రుణాలు తీర్చడం కానీ, రుణాలు ఇవ్వడం కానీ, ఏవైనా సరే అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ కానీ చాలా లాభదాయకంగా ఉండేటువంటి నెల అని చెప్పుకోవచ్చు. అలాగే చతుర్థ స్థానమునందు కుజుడు కేవలం భూ సంబంధిత లావాదేవీలు, భూమి అమ్మడము, కొనడము, భూమి మీద డబ్బు పెట్టడం లాంటివి మాత్రం ఈ నెల చేయకుండా ఉంటే మంచిది. కుజుడు 4వ స్థానంలో ఉన్న కారణం చేత ఇవి చేయకూడదు అని చెబుతున్నాను. 14వ తారీఖు కంటే మునుపు మాత్రము కుజుడు ఎప్పుడైతే ధనుస్సులో సంచారం చేసేటువంటి సమయంలో మాత్రమే యోగిస్తాడు. ఎందుకంటే 3, 6, 11 లాభాల్లో ఉంటాయి కాబట్టి. కుజుడు అయిపోయిన తర్వాతకి ఇక మనకి చూసుకున్నట్టయితే పంచమ స్థానమునందు సూర్యగ్రహ సంచారం. పంచమంలో సూర్యుడు కూడా యోగించడు. పంచమంలో సూర్యుడు యోగించినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అలాగే ఏదైనా సరే ఒక టీం లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ప్రభుత్వపరమైనటువంటి పరపతి గల వారికి కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని రకాలైనటువంటి సహాయాలు చేస్తూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి కారోబార్లు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అంత యోగ్యంగా లేనటువంటి కాలము. అలాగే రాహు కూడా పంచమంలో యోగించడు. శుక్రుడు పంచమంలో యోగిస్తాడు. రాహువు, సూర్యుడు, బుధుడు మాత్రం యోగించరు. కాబట్టి శుక్రుడు పంచమంలో యోగిస్తే సప్తమాధిపతి ఏమీ లేదు. సప్తమాధిపతి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా యోగిస్తాడు. భార్యాభర్తల మధ్యలో మంచి అన్యోన్య దాంపత్యము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క షష్టమంలో శని గురించి చెప్పానండి. 3, 6, 11 స్థానాల్లో మాత్రమే శని యోగిస్తాడు. ఇక్కడ చూడండి, అప్పుడు పారిశ్రామికవేత్తలు ఏదన్నా ఇండస్ట్రీ పెట్టాలనుకునేటువంటి వాళ్ళు ఇనుముతో, ఫైర్తో, ఆయిల్తో పనులు చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, అలాగే శుక్రుడు బాగున్నాడు. సో ఇలా 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక రాశి వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది తులారాశి వాళ్ళే. కాబట్టి వీళ్ళు చేసేటువంటి పనులకు సంబంధించి గోచార రీత్యా చెప్పాను. ఇవి కాకుండా జాతకంలో కనుక మీకు కుజదోషం ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో కొన్ని రకాలైనటువంటి తిథులలో హోమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అవి ఎలా, ఎక్కడ చేయాలనేటువంటిది కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. వాటి గురించి తెలుసుకుందాం. అలాగే ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి, వివాహం కాని వారి కోసం, సంతానం కాని వారి కోసం ఏ పూజలు జరుగుతాయనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి, మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏంటంటే కాలసర్పదోషం ఉన్న, గులికా కాలసర్పదోషం లాంటివి ఉన్న, సర్పదోషం, రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు, ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్లో భాగంగా చెప్పుకుందాము. వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ మంత్రాన్ని 9 మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి. ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం నాడు, అలాగే 10వ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు, అలాగే 17వ తారీఖు ఆదివారం షష్ఠి నాడు, అలాగే 22వ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్పదోషం ఉన్న, కుజదోషం ఉన్న, రాహుకేతు దోషం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్గా మండపము, అలాగే ఎవరి అర్చకుడు వాళ్ళతోని హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి మంగళవారం నాడు 24వ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు కన్య, వర, పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, ఎవరైతే
ఈ యొక్క గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణగా పాఠనగా చేయడం మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా మనకు 16, 17, 18 తారీఖులలో అలాగే 26వ తారీఖు కూడా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి. ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలా గనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది. నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది. ఇక నవగ్రహాలకి కూడా నిత్యము 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయడము, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము. ఈ నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి 3 ప్రదక్షిణలు చేస్తే 21 ప్రదక్షిణ అవుతుంది. అలాగే రాహుకేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 6 ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా 60 నుంచి 70 పేజీల్లో జాతకం విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయంలే కాకుండా మా జాతకంలో, స్వీయ జాతకంలో డీటెయిల్డ్ గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ గా జాతకం అంతా 60-70 పేజీల్లో మీకు పంపించి మీతో డీటెయిల్డ్ గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.